విజ్ఞాన శాస్త్రం పట్ల ప్రజలకు అవగాహన, పాఠశాల పిల్లలకు విద్యార్థి దశ నుండి విజ్ఞానం పట్ల అభిరుచి ఏర్పడతాయని మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల 2వ విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం పాల్గొన్నారు. మండలంలోని రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అల్లినగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బొడ్డువానిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారి పాఠశాలల నుండి వివిధ రకాల సైన్స్ సంబంధించిన నమూనాల్ని తయారు చేసి తీసుకుని వచ్చి ప్రదర్శించారు. మండల విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివ నాగేశ్వరరావు, ఇతర ఉపాధ్యాయులు ఎగ్జిబిషన్ లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాల్ని పరిశీలించారు. వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బొర్రా వెంకటరత్నం మాట్లాడుతూ, ప్రభుత్వం ముందస్తు సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తోందని, అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ఇందులో విద్యార్థులు తయారు చేసిన సైన్స్ సంబంధించిన అన్ని రకాల ప్రయోగ నమూనాల్ని చాలా బాగున్నాయని ప్రశంసించారు. పాఠశాల కమిటీ ప్రథమ, ద్వితీయ స్థానంలో వాటిని గుర్తించి జిల్లా స్థాయికి పంపడం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివ నాగేశ్వరరావు ఉపాధ్యాయులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, ఎన్సీసీ విద్యార్థులు ఇతరులు పాల్గొన్నారు. 10వ తేదీ కొమరోలు మండలంలోని ప్రభుత్వ హై స్కూల్స్లో మరి ప్రాథమికోన్నత పాఠశాలల్లో మరి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. ఈరోజు కొమరోలు మండలంలోని ప్రభుత్వోన్నత పాఠశాల యందు మండలంలో నిన్న విజేతలుగా ఉన్నవారు వచ్చి వారికి ఎగ్జిబిషన్ తీసుకొచ్చి 7 అంశాల ప్రాతిపదికన ఈ కొమరోలు సైన్స్ ఎగ్జిబిషన్ పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు పాల్గొన్న పాఠశాలలు ప్రభుత్వ పాఠశాల కొమరోలు, జిల్లా పరిషత్ పాఠశాల అలీనగరము, జిల్లా పరిషత్ పాఠశాల రాజుపాలెం, జెడ్పీ హై స్కూల్ బొడ్డువానిపల్లి నుంచి ఇక 4 పాఠశాలలో విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వారు ప్రభుత్వము నిర్దేశించిన 7 అంశాల్లో ఎగ్జిబిట్స్ ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. వాటిల్లో మంచి కంటెంట్ కూడా వాటిల్లో ఉంది. మరి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారికి ఆధ్వర్యంలో ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. మరి ఆ యొక్క ఎగ్జిబిట్స్ ని 3 మెన్ కమిటీ పరిశీలించి మరి ప్రథమగా ఉన్న వాటిని ప్రకటించడం జరిగింది. ఈ ప్రథమలో స్థానం పొందిన ఎగ్జిబిట్స్ అన్ని రేపు ఒంగోలు నిర్వహించబోయే జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో మరి పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విద్యార్థులందరూ కూడా రేపు వారి ఎగ్జిబిషన్ తీసుకుని ఒంగోలుకు వెళ్ళి పాల్గొంటే అక్కడ కూడా 7 అంశాల్లో ప్రథమ స్థానాన్ని పొందే వారిని నియమించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమం చేయటం వల్ల ప్రజల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల మరి అవగాహన పెరుగుతుంది, అభిరుచి పెరుగుతుంది. భవిష్యత్తు అనేక ఆవిష్కరణలకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అందరూ మరి విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అవకాశంగా తీసుకొని సద్వినియోగం చేయవలసి నేను కోరుకుంటూ ఉన్నాను.